గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ రజనీష్, కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ ఇన్ మెడికేరీస్ హాస్పిటల్. మన సిద్దిపేటలో మెడికేరీస్ హాస్పిటల్లో నేను ఫిజిషియన్లా వర్క్ చేస్తాను. ఇవాళ టాపిక్ ఏంటంటే డయాబెటీస్. డయాబెటీస్ అంటే తెలుగులో మనం మధుమేహం అంటాము. జనరల్గా ఇప్పుడు ప్రపంచంలో చూసుకుంటే డయాబెటీస్ అనేది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది. అలాగే ఇండియాలో చూసుకుంటే అది కూడా చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. మనది ఇప్పుడు మా భాషలో ఎట్లా అంటున్నామంటే ఇండియా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అని అంటాము. అసలు డయాబెటీస్ అంటే ఏంటి, ఎట్లా స్టార్ట్ అవుతుంది, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు దీనిలో క్లుప్తంగా చెప్తాను. డయాబెటీస్ అనేది మధుమేహం వ్యాధి. జనరల్ గా ఇది మనకి జన్యుపరంగా రావచ్చు, లేకపోతే మన వంశపరంపరంగా వస్తుంది, లేకపోతే మన డైట్ వల్ల కానీ మన బాడీ ఓవర్ వెయిట్ వల్ల కానీ కూడా మన షుగర్ అనేది డెవలప్ అయిపోతుంది. జనరల్ షుగర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా అంటాం. పాలియూరియా అంటే ఎక్కువ మూత్రం పోవడము, పాలిఫేజియా అంటే ఎక్కువ దాహం అవ్వడము, ఆకలి వేయడము, అండ్ ఎక్కువ వాటర్ తాగడం జరుగుతుంది, అండ్ బాగా వెయిట్ గెయిన్ కూడా అవుతుంటుంది. చాలా మంది రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్రం చేస్తున్నాం సార్ మేము. జనరల్ గా 1-2 టైమ్స్ అనేది నార్మల్. కానీ షుగర్ వచ్చిన పేషెంట్స్ ఎట్లా ఉంటుందంటే 4 సార్లు 5 సార్లు మూత్రం వెళ్తుంటారు. అది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొకటి పేషెంట్స్ వెయిట్ లాస్ అవుతుంటారు. అంటే తెలియకుండానే 3 kgs 4 kgs 5 kgs అనేది వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. అది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ లాగా తీసుకుంటాము. జనరల్ డయాబెటీస్ ఎట్లా ఉంటుందంటే 2 రకాలు ఉంటాయి. మనకి బ్రాడ్ గా చెప్పాలి అంటే టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్ అంటాం. టైప్ 1 అంటే ఏంటి అంటే జన్యుపరంగా పుట్టుకతోనే వచ్చేది. వీళ్ళకి 5 years ఏజ్ లో 10 years ఏజ్ లో అనేది వస్తుంది. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వదు. దానివల్ల వీళ్ళకి డయాబెటీస్ అనేది వస్తుంటుంది. టైప్ 2 అనేది ఏంటంటే మిడిల్ ఏజ్, అంటే 30 years 40 years 50 years తర్వాత వచ్చేది. అది మనకి మన పేరెంట్స్ ఉండడం వల్ల కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, లేకపోతే మనం ఎక్కువ స్వీట్స్ తినడం వల్ల, ఇట్లాంటి కారణాల వల్ల కూడా మనకి షుగర్ అనేది సంక్రమిస్తుంది. ఒక 10-15 years బ్యాక్ చూసుకుంటే అందరికీ 40-45 ఏజ్ పైన వస్తుండే. కానీ ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ కి మనం తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కానీ యంగ్ ఏజ్ లో వచ్చేస్తుంది. 30 years పేషెంట్ వాళ్ళని కూడా మేము చూస్తూ ఉంటున్నాం. సో వీళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళకి టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాము, తర్వాత ఇన్సులిన్ మీదకి వెళ్తుంటాము. జనరల్ గా ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ గుర్తించాం మనం, తర్వాత ఏం చేయాలి అంటే రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉంటాయి. కొంతమందికి మంత్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ వాళ్ళ షుగర్ కంట్రోల్ బట్టి ఎలా చేసుకోవాలని చెప్తుంటాం. సో ఫస్ట్ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి ఒంట్లో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వదు, కాబట్టి వాళ్ళకి ఇన్సులిన్ ఒకటే ట్రీట్మెంట్. టైప్ 2 వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ టాబ్లెట్స్ తో స్టార్ట్ చేస్తుంటాం. సో ఎలా చూస్తుంటాం, టాబ్లెట్ స్టార్ట్ చేయాలా, ఇన్సులిన్ స్టార్ట్ చేయాలని ఎలా డిసైడ్ చేస్తాం. HbA1c అనే ఒక టెస్ట్ ఉంటుంది. అది ఏంటంటే మన బాడీలో షుగర్ ఎంత రేంజ్ లో ఉంది అని తెలుస్తుంది. నార్మల్ గా మన బాడీలో <6 ఉంటే అది నార్మల్. ఇన్సులిన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే పేషెంట్ కి ఎప్పుడైతే HbA1c లెవెల్ మోర్ దెన్ 10, అంటే 10 కంటే ఎక్కువ ఉంటుంది అంటే షుగర్ చాలా హై ఉన్నట్టు మన బాడీలో. అది కంట్రోల్ రావడానికి ఇన్సులిన్ తో స్టార్ట్ చేస్తుంటాం. ఒకసారి కొంచెం షుగర్స్ కంట్రోల్ అయిన తర్వాత దాన్ని టాబ్లెట్ కి మార్చే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ ఎలా ఉంటుంది, టాబ్లెట్స్ తీసుకుంటున్నాం, ఇన్సులిన్ వాడుతున్నాము, ఇంకా ఏం చేయాలి. దీంట్లో మెడికేషన్ అనేది 50% మాత్రమే మనకు హెల్ప్ఫుల్ చేస్తుంది. నెక్స్ట్ 50% మన ఫిజికల్ యాక్టివిటీ, మన డైట్ అవనివ్వండి, మన స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ, మన స్ట్రెస్ కానివ్వండి, మన లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉందని దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటి, డైలీ ఒక అప్రాక్సిమేట్ హాఫ్ అన్ అవర్ అన్న వాకింగ్ చేయాలి. ఎట్లా తీసుకుంటామంటే 150 minutes per week అనేది ఒక క్రైటీరియా ఉంటుంది. ఒక వారంలో 150 నిమిషాలన్నీ మనం వాకింగ్ చేయడమా, లేకపోతే జాగింగ్ చేయడమా, ఏదైనా గేమ్స్ ఆడడమా, ఇట్లాంటివి చూసుకోవాలి. అలా చూసుకుంటే వారానికి 5 రోజులు 30 నిమిషాలు, 2 days అనేది బ్రేక్ డే లాగా తీసుకోవచ్చు. దాని తర్వాత డైట్ లో ఎట్లా ఉంటుంది అంటే షుగర్స్ అవాయిడ్ చేయాలి, స్వీట్నర్స్ అవాయిడ్ చేయాలి, అండ్ ప్రోటీన్స్ అనేది 1 gram per kg అని చెప్తుంటాం. సో స్వతహాగా ఒక పేషెంట్ 60 కిలోలు ఉన్నాడు అనుకోండి, మినిమం 40-50 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాల్సి వస్తుంది. దాని తగ్గట్టు ప్రోటీన్స్ ఎందులో దొరుకుతాయి, ఎగ్స్ లో ఉంటుంది, మీట్ లో ఉంటుంది, లీఫీ వెజిటేబుల్స్ లో, ఇట్లా క్యాల్కులేట్ చేసుకుంటూ తీసుకోవాలి. దాని తర్వాత డ్రగ్స్ చెప్పినట్టు టాబ్లెట్స్ తీసుకోవచ్చు, ఇన్సులిన్ తీసుకోవచ్చు.